హాయిగా కలిసిపోయారు. మనమే మేకల్లో కలిసిపోయాం. అన్నా నీ క్రిమినల్ కిడ్నీ ఉపయోగించి ఏదైనా మంచి ఐడియా వదులు. కిడ్నీ కాదురా దరిద్రుడా, బ్రెయిన్ అనాలరా. ఓహో రేయ్ మనం అర్జెంట్ గా వెళ్ళి ఆ ఖాద్రి గారిని చంపేసి ₹1,00,00,000 కొట్టేసి కోటీశ్వరులు అవ్వాలరా. అస్సలు అవ్వం. ఏ వచ్చేదే ₹1,00,00,000 పంచుకుంటే లక్షాధికారులు అవుతాం. అయితే కరెక్టే. నువ్వేంటి మాట మాట ముక్కు మూసుకుంటున్నావు? చిచి నాకు ఈ మేకల కంపంటే అస్సలు పడదు. ఎంతకాలం అన్న పక్కన ఎలా పడుకుంటున్నావు? సెంటు కొట్టుకొని ప్రేమ జంట. ఓరి ఓనర్ మేస్త్రి ఆ ల్యాన్సర్ ను వదలకుండా ఫాలో అవరా బాబు, నీ దండం పెడతాం లేకపోతే కొంపని పోద్ది. ఎక్కలేదు. ఆపు. వాడి కోసం బండి ఆపితే పోలీసులు వచ్చి పట్టుకుంటారు సార్. అమ్మాయి కోసం ఎదుర్కొంటే వాడే వస్తాడు. అర్జెంట్ గా ₹1,00,00,000 చూసేయాలి. తొందరగా సూట్ కేసు ఓపెన్ చేయాలి. అమ్మా వెనకాల పోలీసులు వస్తున్నారు. ముందు బంగారాజు ఉన్నాడు. పోలీసులకు తెలియకూడదు, బంగారాజుకి తెలియకూడదు. అందుకని నిపాసా నువ్వు ఈ సూట్ కేసు దాచి మనం ఏం తెలియనట్టు సైలెంట్ గా ముందుగా. కాదర్ భాయ్ తొందరగా పోనీ భయ్యా. అరే ఎడుతున్నా కదా, పోలీసులు వచ్చేస్తున్నారు. అరే ఏం లొల్లి చేశారు. తొందరగా పోనీ. మా ఎండి ఉట్టి పిచ్చోడు. ఆ ఉష మన దగ్గర ఉంటే ఆ సీకో గాడికి ₹1,00,00,000 ఇచ్చారేంటి? మనకి తర్వాత ఇస్తాడేమో సా. అసలు మన అడ్రస్ ఆ గ్యాంగ్ వాళ్ళకి ఎలా తెలిసింది? వాళ్ళు దేశముద్రులు సాబ్ ఎట్టాగైనా పట్టుకుంటారు. ఈ షోయబ్ అఖ్తర్ ప్రపంచ ముదురు ఎవరి కంట పడకుండా ఉషని తప్పించి దాచిపెట్టాడు. అవును సాబ్, మీరు అనవసరంగా నన్ను మా తమ్ముడిని అనుమానించారు. సారీ ఇంతకు ఎక్కడ దాచాడంటావు? అరే ఎక్కడైనా దాస్తాడు సాబ్. వాడు దాచింది వాడికే తెలియదు, అలా దాచి పెడతాడు మా వాడు. అబ్బో పోనీ ఇంకా తొందరగా పోనీ. అబ్దుల్ ఖాదిర్ అనుకున్నారా, మజాక్ అనుకున్నారా? देखो రే షోయబ్ అఖ్తర్ ఎక్కడున్నావురా బాబు? ఎవరు? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ. మర్చిపోలేదు డార్లింగ్, నీకు రవల్ నెక్లెస్ కొనుక్కొస్తా. బలిదానివే, నక్షత్ర యాడ్లో ఐశ్వర్యరాయ్ పెట్టుకున్న లాంటిది కొనుక్కొస్తాను. ఈ లోపల ఎనర్జీ కోసం ఇది ఉంచుకో. పెట్టిన ముద్దులు చాలు గాని లారీ తొందరగా పని ఇవ్వయ్యా. వెనకాల పోలీసులు మా కోసం తరుగుతున్నారు. పోలీసులు వచ్చేది మీకోసం కాదు సార్, నా కోసం. నా కోసం, నా మేకల లారీ కోసం. అయితే ఈ మేకల లారీని నేనే దొబ్బుకొచ్చా. యా, ఉన్నట్టుండి నా లవర్ రవ్వల్ నెక్లెస్ అడిగింది. మరి ఎలాగా? అయితే నువ్వు కూడా మాలాగా దొంగవన్నమాట. షేడా, మీకు నాకు పోలికేంటి? ఫుడ్ కోసం మీరు దొంగలయ్యారు, ప్రేమ కోసం నేను దొంగనయ్యాను. కుక్కకు పిచ్చి కుక్కకు ఉన్నంత తేడా ఉంది. నీకు దండం పెడతాను, చూసి డ్రైవ్ చేయరా. అయినా నిన్న లాభం ఏంట్రా? ఈడెక్కడుంటే అక్కడ ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయరా. అయ్యో పాపం, ఇలాంటి వాడిని అలా ప్రేమించవు చెల్లెమ్మా. కరెక్ట్ గా చెప్పావన్నయ్య. ఈయన్ని కలిసినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. తప్పులన్నీ మీరు చేసి బంగారం లాంటి మా ప్రేమ జంటను విడగొడతారా? త్వరగా పని, అవతల పోలీసు వాళ్ళు వస్తున్నారు. ఓపెన్ చేయి. లోపల బంగారు రాజు గారు ఉన్నాడు, చూసారంటే ఆడు వాటకు వస్తాడు. ఆ మిగతా ఇద్దరు కూడా దొంగలే. చాలా మీ బొంగులో డిస్కషన్. తెరువన్నా తెరుస్తాను రా. కానీ ఒక విషయం ఏంటది, ఈ డబ్బంతా సమానంగా పంచుకుని ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోదాం. అంతా సద్దుమడిగాక అందరం ఒక తోట కలుద్దాం. ఓకే, ఎలా ఉంది నా ప్లాన్? సూపర్. రైట్ ఇయర్ పిపాసా, ఓపెన్ ది సూట్ కేస్. ఇదిగో రసీదు. ఏ ఆ కాయ ఏదో ఉన్నాయి. ఇవి డబ్బులు త్వరగా. ఏం సత్యం, వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారంలే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు. మరి ఏం తింటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి. అది పశువులకు పెట్టే తలగిపిండి, నీకెందుకు? చూడు, ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలే. కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే. డబ్బులు ఏంటి అయ్యలేడా? లేడండి, పక్కూరు పెళ్లికి వెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా. డబ్బులే అంటే తమరు భోంచేరా, తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇడెవరో కొత్తడా? అవును సర్లే. బియ్యం బాగున్నాయి. కేజీ ఎంత? అంతైతే మీకు ఎందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడు స్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి.
8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేను ఇస్తాను. ఉదక తీసుకోండి. 4 రూపాయలు ఇవ్వనమ్మా. ఉమ్. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోన్లండి, 2 రోజులు అయిన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఏయ్, ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను? మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని. నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు. మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళాం బిడ్డల్ని పోషించుకుంటున్నాను బాబు. తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటి పళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి. నాది జాలిగుండే పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరిపోయింది. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? లిఫ్ట్ ప్లీజ్. ఓకే ఓకే, కమాన్ కమాన్, జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. ముపాగన మన వైపు తిరిగిందంటే నువ్వు చెప్పేవరకు మాకు తెలీదా? ముపాకన ముందుకు చూడు, హీస్ అవర్ గెస్ట్. రే అనుకోండా, వాడే కిడ్నాపర్, పట్టుకో. అబ్బా గట్టిగా రవ్వండి సార్, పాము ఎదురు పారిపోతే టైం చూసి ఆడే పట్టుకుంటాడు కదా. కిడ్నాపర్ని పట్టుకోమంటాడు, లిఫ్ట్ ఇచ్చి తీసుకెళ్తాడు ఎట్రా? అవును, మీ పేరెంట్స్? అన్నకొండ. అన్నకొండ. 2 కొండల. నో, ఓన్లీ 1 కొండ. అన్నకొండ. ఐసి. ముందా పావేమిటి, మీద గొడుగేమిటి, వెనక వాయింపుడేమిటి? ఓ కిడ్నాపర్ గాని క్యాచ్ చేయడానికి వెళ్తున్నా. థ్యాంక్స్. మరి పోలీస్ జీప్ వెనకొస్తుంటే ఒకవేళ మీరు ఈ జీప్ కొట్టేసి పారిపోతున్నారేమో అని అనుకున్నాను. జనరల్ గా నా ఫేస్ చూసి అందరూ అలాగే ఫిక్స్ అవుతారు కదా. పోలీసులు అరుస్తున్నారు. నేను డ్యూటీలో ఉండగా అస్సలు వెనక్కి తిరిగి చూడను. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు? ఓ చీఫ్ ఫెలో, చిల్లరగాడు, ఈడియట్, డామిట్. అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అవును, ఎక్కిన దగ్గర నుంచి చూస్తున్నాను, హెడ్ టైలు లేకుండా టీవీలో ఇంటర్వ్యూ లాగా అడిగింది అడుగుతున్నారు. ఇంతకి హూ ఆర్ యూ? బండి ఆపితే చెప్తా. స్టాప్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎదుగుతున్న కిడ్నాపర్ నేనే. పోనీ, పోనీ. నీకు బుద్ధుందా? కిడ్నాపర్ కి లిఫ్ట్ ఇచ్చి గర్ల్ ఫ్రెండ్ ల కబుర్లు చెప్పి వదిలేస్తాం. అసలు నీ పాము మందు కొట్టడం తప్ప మనుషులను పట్టుకోవడం తెలుసా? వాట్? అది పామా కాదు, నా ముపాగున. నోర్మై, మళ్ళీ ముప్పాగున అన్నావంటే మూతిపల్లి రాలగొడతా. షటప్. వాడు రియల్ కిడ్నాపర్ నాకు ముందే తెలుసు. అది నా ముపాగున చెప్పింది. మరి చెప్తే ఏం బీగుతున్నావు? వాడిని పట్టుకోవాల్సిన బాధ్యత నాది కాదు, మీది. మీరు వెనక నుంచి ముందుకు రావాలి. మీరు రాలేదు, పట్టుకనేడు. అయ్యా అన్నకొండ గారు, ఆ. మా జీపు 30కి మించి ముందుకు పోదండి. 30 నుంచి ముందుకు వెళ్ళకపోతే నా తప్ప. అంటే కనీసం అదే. మీరు వెనక నుంచి ఆపండి ఆపండి అని అనాల్సింది. గొంతు చించుకుంటా అరిచాం. అరిస్తే మాకెందుకు నీ కనపడదు? తొట్టి గ్యాంగ్ సైలెంట్ ఉంటే కదా. ఆ తొట్టి గ్యాంగ్ సైలెంట్ గా ఉంటే నా ముపాగున నా మాట విందయ్యా. అయినా చూడు మిస్టర్ సబ్ ఇన్స్పెక్టర్, టాకీ బట్టలు వేసుకొని కేసులు బుక్ చేసుకోవడం కాదయ్యా. వర్క్ రేట్ల జీలు ఉండాలి, ప్రొఫెషన్ మీద రెస్పెక్ట్ ఉండాలి, పని చేయాలని కిక్కరింగ్ కిక్కరింగ్ ఉండాలి. డైలాగ్ లాపు. కొట్టానంటే నువ్వు నీ పాము పచ్చడైపోతారు. అచ్చా, నెక్స్ట్ టైం బెటర్లే. రేయ్, పదరా. అదండి.